వెటకారంగా అడుగుతున్నాడు. అది కరెక్ట్ కాదు. నేను అతని రామాయణం చేతి వినేవాళ్ళేరు. నేను చిన్నప్పటి నుంచి చెప్పొచ్చు కదను. అంటే ఇక్కడ మహాభారతం నేను చెప్పాను, ఇక్కడ నెక్స్ట్ రామాయణం చెప్పబోతున్నాను 2026లో. ఆ తర్వాత భాగవతం కూడా చెప్తాను. నాతో ఎవరైనా డిబేట్కి సిద్ధమైనా కైండ్ ఆఫ్ సవాల్ లాంటిది మాట్లాడుతున్నాడు కదా, అంటే నేను దేనికైనా సిద్ధం లేకపోతే మాట్లాడడానికి సిద్ధమైన టైప్లో మీరు ఎలా చూస్తారు అంశాన్ని? సార్, ఇందులో అతనికి ఉపయోగపడేది ఉంది సార్. ఆ రామాయణం నేను చూస్తాను, చూడండి, ఆ వీడియోలు చూసి నాకు డబ్బులు వస్తాయి అని మనల్ని ట్రాక్ లో పెడుతున్నాడు సార్. అది మనం అర్థం చేసుకోవట్లా. నేను రామాయణం చేస్తాను చూడండి అంటే ఎంతమంది చూస్తారు? ఏదో పిచ్చో మంచో తర్వాత సంగతి. అతనికి ఉపయోగపడుతుంది, మనల్ని ట్రాక్ లో పెడుతున్నాడు, అంతే తప్ప ఏమీ లేదండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్ జనార్దన్ గారు కాల్ చేసినందుకు. నెక్స్ట్ అమరావతి నుంచి నరసింహ కాల్ చేస్తున్నారు. నరసింహ గారు నమస్తే అండి. నమస్తే అండి. నరసింహ గారు, కొత్త సంవత్సరం పూట మళ్ళీ మొదలు పెట్టాడు. కొత్త సంవత్సరం కొత్తగా ఉంటుంది, దాంతోపాటు నన్ను క్షమించండి, క్షమాపణ కోరుతాను చెప్తూనే ఇటు నాతో పాటు ఎవరైనా చర్చకు సిద్ధం, అంటే నాతో చర్చకు వస్తే కనుక నన్ను ఓడించలేరు అని అర్థం వచ్చేలాగో భావం వచ్చేలా మాట్లాడుతున్నాడు. ఎలా చూస్తారు దాని? అంటే మనుషులు ఏమైనా ఆ క్షమాపణ కోరుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా మీకు? సార్, అతనికి క్షమాపణ చెప్తే దాని శివాదేవి మాట్లాడినందుకు అతను అర్హుడే కాదు. సీతాదేవి గురించి మాట్లాడినందుకు అతను అసలు అర్హుడే కాదు. అతను అంతా పాశ్చాత్య దేశాల్లో నగరానికి ఒక అమ్మాయిని పెట్టుకొని బీటుని అది పెట్టుకొని విద్యార్థ సీతాదేవి గురించి అతను ఏం తెలుసండి అతనికి? అతనికి ఇప్పుడు తెలియదు. అతను జీవిత శర్మాంకంలో ఇంటికి వస్తాడు కదా, అప్పుడు తెలిసింది ఒక సీతాదేవి. కానీ సీతాదేవిని నేనేమన్నాను? సీతాదేవిని నేనేం అనలేదు కదా, ద్రౌపది దేవిని నేనేం అనలేదు కదా. అప్పుడు అలా చేశారు కాబట్టి అలా అయ్యారన్నాను తప్ప ఎక్కడా నేను ఈ పదాన్ని ఎక్కడ ఉపయోగించలేదు కదా అనేది తన మాట. మీరేమంటారు అప్పుడు? అంటే మీరు విన్నారా తన అన్న మాటలని? అతను ప్రతి విషయంలో కూడా మన భారతదేశం గురించి, మన సంస్కృతి, మన విలువల గురించి, భారతదేశ విలువల గురించి అతను తప్పుగానే మాట్లాడతాడండి. ఇక్కడ ఏముందంటాడు, మరి పిచ్చోడ ఇక్కడ ఆ విలువలు ఉండబట్టే ఇంతమంది ఇన్ని మతాల వాళ్ళు ఇన్ని స్వేచ్ఛగా బతుకుతున్నారు. అక్కడ ఎక్కడ బతుకుతున్నారు కదా? ఆ దేశాల్లో విలువలు ఉన్నాయా? విలువలు ఉన్నాయి అసలు ఆ దేశాల్లో? డబ్బు 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 డబ్బు. అక్కడ డబ్బు ఉంటేనే బతలు జరుగుతాయి. ఇక్కడ డబ్బు. కానీ ఒక మాట క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయండి. ఇంత తెలుగు ప్రజలు ఆదరించబట్టే కదా తను అక్కడ అలా వెళ్ళగలుగుతున్నాడు అలా అనుకుంటున్నారా? లేకపోతే తనేమంటాడు, నేనేమండి సబ్స్క్రిప్షన్ ఏమో అడగలేదు కదా, ఎప్పుడు సబ్స్క్రైబ్ చేయమని అడగలేదు కదా. అవునండి, అతనే చెప్పుకుంటాడు. ఒక టూర్కి వెళ్ళడానికి డబ్బులు లేకపోతే ఇదే తెలుగు డబ్బులు వేసారు. ఆ స్టేజ్ నుంచి నువ్వు ఇలా 8 కోట్లు సంపాదించు, 8 కోట్లు అన్నాలు వస్తాయి పిచ్చాడా? 8 కోట్లు అన్నాలు వస్తాయి. ఓకే, రైట్. అంటే ఇక్కడ డిబేట్కి ఎవరైనా సిద్ధమే, అంటే ఎవరితోనైనా, అది మన గరికపాటి గారు కావచ్చు, లేకపోతే బహుశా ఎందుకంటే ప్రవచనకర్తలుగా మనకి ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో దిగ్గజాలుగా కనిపిస్తున్న ప్రముఖమైన పేర్లలో చాగంటి గారు, అలాగే గరికపాటి గారు, వీళ్ళిద్దరి పేర్లే కదా అక్కడ వినిపించేవి. మాట్లాడి అత్యంత మాట్లాడి గరికపాటి గారు నన్ను మాట్లాడి అనొచ్చా? విమర్శించండి, తప్పు లేదు. అది విమర్శించండి, ఆ మాటలు మాట్లాడచ్చా? తప్పు కదా. ఆయన ఎంతో మందికి పొద్దున్నే లేచిన కాడి నుంచి హితబోధం చేస్తా ఉంటాడు. భగవంతుడి గురించి కానీ, మనిషి విలువల గురించి కానీ, ఎట్లా ఉండాలమ్మా ఎట్లా ఉండాలమ్మని హితబోధం చేస్తా ఉంటుంది. నీకు రిటర్న్ ఇష్టం లేకపోతే మానేసి. బట్ అంటున్నాడు కదా, నేను ఆయన చెప్పేది కూడా వింటాను, ఆయన చెప్పేది కూడా నేను ఫాలో అవుతాను, ఆయన చెప్పేవి నాకు ఇష్టమే అని చెప్పి అంటున్నాడు కదా నేను రీసెంట్ గా రిలీజ్ చేసిన వీడియోలో. ఇప్పుడు స్కోర్ పడిపోతుంది కాబట్టి ఇవన్నీ ఇప్పుడు అవి కూడా హేళనగా మాట్లాడుతున్నాడండి. ఇంతకుముందు ఆయన గారు చెప్పినట్టు ఇంతకుముందు మాట్లాడిన ఆయన హేళనగా మాట్లాడుతున్నాడు. తప్పు. నువ్వు చివరి దశలో ఇక్కడ రావాల్సింది అన్వేషు, నువ్వు చివరి దశలో భారతదేశం రావాల్సింది. అప్పుడు తెలిసి దీనికి తల్లి వదిన చెల్లి విలువేళ్ళు, ఆడగూతురు విలువేళ్ళు. రైట్.
థ్యాంక్ యూ సో మచ్ నరసింహ గారు, అమరావతి నుంచి కాల్ చేసినందుకు. కొన్ని కామెంట్స్ వస్తున్నాయి. నెక్స్ట్ వైజాగ్ నుంచి గోవింద్ కాల్ చేస్తారు, కాల్ తీసుకుందాం. బట్ ఒక కామెంట్ చదివి వినిపించే ప్రయత్నం చేస్తాను. ఇది సీతాదేవి ద్రౌపది గురించి కాదు, వాడు మాట్లాడే వల్గారిటీని అందరూ ద్వేషిస్తున్నారు, వాడు సమాజానికి చాలా ప్రమాదం అని చెప్పి ఇటు ఇంకొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఎటకారం ఎక్కువగా ఉంది కానీ దేవుడి మీద కాదు అనేది ఇంకొంతమంది మాట. ఇంకొంతమంది ఏమంటున్నారు? ఎస్, ఆ కమెంట్స్ మిగతా నుంచి చదివే ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్ వైజాగ్ నుంచి గోవింద్ కాల్ చేస్తున్నారు. గోవింద్ నమస్తే అండి, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్. సార్ ఇక్కడ మీకు హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్ సార్. థ్యాంక్ యూ సార్. గోవింద్ గారు, నా అన్వేష్ గారికి అతనికి సనాతన ధర్మం మీద నమ్మకం లేకపోతే అతని ఇష్టం, అతను ఏ ధర్మాన్ని నమ్మకం వచ్చిందని మనం తప్పుపట్టాం. కానీ ఇతర ధర్మాలను గౌరవించాలి. అది హైందవ ధర్మం. ఇక్కడ తను అదే అంటున్నాడు కదా, అసలు మీరెవరు నేను హిందూ కాదని చెప్పడానికి. అవును సార్. ఇప్పుడు అతను సీతాదేవి కోసం, ద్రౌపది గారి కోసం ఎలా మాట్లాడాడు, దేశం కోసం ఎలా మాట్లాడుతున్నాడు సార్. అసలు మొన్నటి వరకు అతను చేసిన వీడియోలు చూసాం కదా. ఏదైనా అతను ఏమైనా స్వాతంత్ర సమరయోధుడా, దేశానికి ఏదైనా సేవ చేశాడా? నలుగురు జనాల మీద పడి జనాలతో ఏదో వీడియోలు చేసుకొని, అంటే బెట్టింగ్ యాప్స్ విషయంలో నేనే కదా దేశాన్ని కాపాడింది, నేను ఇంత పోరాటం చేయడం వల్లే కదా సార్. అతను ఎవరు దేశాన్ని అతను కాపాడినట్టు సార్. అతను చెప్తేనే తెలుస్తుందా బెట్టింగ్ యాప్ కరెక్టా కాదని? ఎవరికి తెలియదా? ఎవరికి నాలెడ్జ్ లేదా? అంటే నేను యుద్ధం చేయడం వల్లే, నేను పోరాటం చేయడం వల్లే కదా సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది అనేది సార్. బెట్టింగ్ యాప్స్ అతను చెప్పడమే సార్. ఈ రోజు పల్లెటూరులో వ్యవసాయం చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలీదా బెట్టింగ్ యాప్ అనేది కరెక్టా కాదని చెప్పినారని చెప్పడానికి? ఈ రోజుల్లో అందరికీ అన్ని విషయాలు తెలుసు సార్. కానీ కాకపోతే ఏమవుతుందంటే మన స్వార్థం కోసం, అతని స్వార్థం కోసం ఈ సమాజంలో తనకు సెలబ్రిటీగా మారిపోయిన నేను ఒక సెలబ్రిటీ అనుకుంటున్నారు. డబ్బులు వస్తున్నాయి కదా సార్, ఎలాగైనా మాట్లాడతారు. అతనేమి స్వాతంత్ర సమరయోధుడు కాదు, దేశానికి పోరాడింది ఏం లేదు. అతని కోసం డబ్బులు సంపాదించుకుంటున్నాడు తప్ప అతను ఎవరికి ఏమైనా సర్వీస్ ఏమైనా చేశాడు సార్ ఫ్రీగా ఎవరికైనా సరే?